ఏం చేపలు అవి? తోక చేపలు, సవడాలు. ఎంత ఉంటుంది కేజీ? అమ్మా, కానీ పెద్ద ఉన్నాయి కదా. ఎన్ని కేజీలు తెప్పించినావు? హాఫ్ కేజీయేనా? ఇంత బస్తా వస్తుందా అని హాఫ్ కేజీకి? చూపి ఈ చేతోటి. ఏంటి రొయ్యలు? ఎండు రొయ్యలు. ఇయ్యే ఎత్తాళ్ళు. ఇవి ఎన్ని కిలోలు? అమ్మ, కిలోకి ఇన్ని వస్తాయా? బస్తా వచ్చింది. ఏం చేపలు? చూశారు కదా, ఈరోజు మా ఇంట్లో చేపలు క్లీనింగ్ చేస్తున్నాడు అనమాట. అట్లా కోసి పెడితే మనం వండుకునేటప్పుడు డైరెక్ట్గా వాష్ చేసుకొని వేసేసుకోవచ్చు. 2 days అయింది అవి వేసుకొచ్చి. కొంచెం ఎండబెట్టారనమాట. ఎండబెట్టేది దేనికే? అది కొంచెం పచ్చిగా ఉంటాయంట. ఎండకెండ పెడితే కొంచెం నీట్గా ఉంటాయి అన్నమాట. అట్లా అవి క్లీనింగ్ ఎట్లా చేస్తారంటే, ఇట్లా సైడ్కి ముళ్ళులు ఉంటాయి. సైడ్కు ఉన్న ముళ్ళులు తల తోక కోసేయాల. అంతే కదా బా? మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోవాలి. అవి బాగా ఎండినాయి కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నాయి, కానీ సైజు మాత్రం బాగా వచ్చినాయి కదా. ఉప్పు చేప, పప్పు చారు ఫేమస్ కదా. మన ఛానల్లో ఫుల్ వీడియో తీస్తా అండి. ఉప్పు చేప, పప్పు చారు. బాగా చేద్దామా? నాకు దగ్గు జలుబు పోవడానికి ఏదన్నా చిట్కాలు చెప్పండి ఫ్రెండ్స్. దగ్గలేక చచ్చిపోతున్నా. బావా బావా బంతి పువ్వా. తలకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో? మా అత్త అయితే మా ఆయన వాళ్ళ అమ్మ చెక్కలు లేపిద్ది కదే, ఇంత కూడా వేస్ట్గా పోనీదు. దాన్ని తలకాయవి దవడలు ఉంటాయిగా, అవి లేపేసి కోసిద్ది తలకాయలు. అదేంటిది? చచ్చిపోయిన వాటికి కూడా జనలు ఉంటాయా? ఈ వీడియో చూసి బర్రెలా కూర్చొని మొగుడు చేత పని చేపిస్తుంది అనుకోవద్దు. అది క్లీనింగ్ నాకు రాదు, గుచ్చుకుంటాయి అవి. అంతే కదా బావా? బావా ఏదో ఒకటి చెప్పవే, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు అందరూ. నాకు ఒకసారి ఏమైందంటే, రొయ్యలు చేతిలో గుచ్చుకొని ఇన్ఫెక్షన్ అయిందనమాట. అప్పటి నుంచి నాకు భయం అయ్యి చెయ్యాలంటే క్లీనింగ్. 2 నెలలు ఇబ్బంది పడ్డా, అన్నం కూడా తినలేక చేయితోనే. అప్పటి నుంచి క్లీనింగ్ ప్రాసెస్ నేను చేయను. మనం ఓన్లీ కుకింగ్ మాత్రమే. రొయ్యలు కూడా తలకాయ తోకలు, దానికి కూడా కాళ్ళు చేతులు ఉంటాయిగా, అవి కూడా తీసేసుకుంటే నీట్గా ఉంటాయి. ఈ పొట్టి చేపలు కూడా తలకాయలు తీసేసుకోవాలి. చేపల్లో నాకు తెలిసింది తోక చేపలు, మెత్తాళ్ళు, ఇది రొయ్యలు, అంతే 3 తెలుసు. మిగతా నాకు తెలీదు పేర్లు. బావా రంపల్లి రంపల్లి రేణుకల్లమ్మ రాజుగారు విలువనం పరేకల్లమ్మ. వీడియో ఊగకుండా తీయాలి అనుకుంటా. నేను కుదురుగా ఉండేదాన్ని కాదు, అది ఊగుతూ ఉంటుంది.
ఆ కోసినవి ఒకసారి చిన్న ఎట్టా ముక్కలు ముక్కలు ఇటు చూడు ఇటు చూడు చిన్న కోసుకోవాలా ముక్కలు ముక్కలు అసలు ఎంత లావు ఉన్నాయి ఇట్లా బాయ్